నమస్తే వెల్కమ్ టు కంచల టీవీ స్పే న్యూస్. ఎంతటి బిజీ షెడ్యూల్లో ఉన్న ప్రజా సమస్యల పట్ల తక్షణమే స్పందించి పరిష్కరించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ మరోసారి నిరూపించారు. శనివారం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిజీగా ఉన్నప్పటికీ నిడదవోలు బస్టాండ్లో భారీ వర్షాల కారణంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి తెలిసిన వెంటనే ఆయన త్వరితగతిన స్పందించారు. సమస్య తీవ్రతను గ్రహించి మంత్రి దుర్గేష్ వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి అత్యవసర ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో ప్రసూతి మరణాలు నివారించేందుకు గర్భిణీల ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని, అధిక ప్రమాద గర్భిణీలను ముందుగానే గుర్తించి తగిన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బొమ్మూరు కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య ఐసీడీఎస్ శాఖలపై నిర్వహించిన సమీక్షలో ఆమె ఈ మేరకు సూచనలు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రతి పీహెచ్సీ పరిధిలో ప్రసవానికి సమీపంలో ఉన్న గర్భిణీలు పూర్తి వివరాలు సంబంధిత వైద్య అధికారుల వద్ద ఉండాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి విశాఖపట్నం వాస్తవ్యులు దేవాడ సతీష్ 1,50,000 విరాళంగా ఏఈఓ జగ్గారావుకు అందజేశారు. దీనిపై వచ్చే వడ్డీతో జూలై 25వ తారీఖున వారి పేరు మీద అన్నదానం జరిపించవలసిందిగా దాత కోరారు. దాతకు ఏఈఓ జగ్గారావు శ్రీ స్వామివారి చిత్రపటం అందజేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానాన్ని రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలను సమర్పించి సత్కరించారు. రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని లొల్లా గ్రామంలో గుర్తు తెలియని దొంగలు ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 10 కాసులు బంగారు ఆభరణాలు, 100 గ్రాముల వెండి వస్తువులు కొల్లగొట్టారు. మండపేట రూరల్ సిఐ దొరరాజు కథనం ప్రకారం లొల్ల గ్రామానికి చెందిన కోరపాటి సుబ్బలక్ష్మి తన కుమార్తె వద్దకు హైదరాబాద్ జూన్ 1న వెళ్లారు. 2 నెలల తర్వాత శనివారం స్వగ్రామానికి తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళం పగిలిగొట్టి ఉంది. లోపలికి వెళ్లి పరిశీలించగా బంగారం, వెండి వస్తువులు కనిపించలేదు. వెంటనే ఆమె రాయవరం పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పివి నరసింహారావు పార్క్ నుంచి గౌతమి నందనం పార్క్ వరకు గోదావరి నది తీర అభివృద్ధి ప్రాజెక్టు అమలులో ఉందని ఆర్ఎంసీ సూపరింటెండెంట్ ఇంజనీరింగ్ పి రీటా తెలిపారు. పాదచారులు వంతెన పునాది నిర్మాణ పనులను సులభతరం చేయడం కోసం బండ్ రోడ్డు ఆనుకుని ఉన్న పద్మావతి ఘాట్ వద్ద ప్రస్తుతం ఉన్న మెట్లు, పిండ ప్రధాన వేదికను తొలగించినట్లు వివరించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పాదచారులు వంతెనతో పాటు నదీ తీర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మురుమల్లలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరిజిల్లుతున్న మురుమల్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులు మరింత వేగవంతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బారాజు ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు నిర్మాణ పనులు ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలయ అధికారులు ఆలయ పునర్నిర్మాణ పనులు పరిశీలించారు.
సమాజంలో ప్రతి తల్లి తన కన్న బిడ్డకు మురిపాలు ఇవ్వడం ఎంతో శ్రేష్టమని ఐసీడీఎస్ ప్రాజెక్టు విస్తరణ అధికారిని డి మీనాక్షి అన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు ముమ్మిడివరం పరిధిలోని పోలవరం మండలం గుత్తి నదివి సెక్టర్ జి వేమవరం పంచాయతీ పరిధిలో ఉన్న నల్లవారి మెరక అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముమ్మిడివరం సెక్టర్ విస్తరణ అధికారి డి మీనాక్షి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మీనాక్షి తల్లిపాల ప్రాముఖ్యత, పుట్టిన వెంటనే శిశువుకు మురిపాలు ఇవ్వడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు. కోనసీమ జిల్లాలో వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ఠ నదులు గోదావరి వరదతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అకస్మాత్తుగా వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్ తో అధికారులు అప్రమత్తమైపోయారు. ప్రమాద స్థాయిని దాటి ఒక్కసారిగా వరద పెరగడంతో ధవళేశ్వరం వద్ద అధికారులు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో నదీ ప్రవాహక ప్రాంతాలైన లంక ప్రాంతాలు నీట మునిగాయి. మునుగుతున్న లంక గ్రామాలు చూసి లంక ప్రజలు, రైతులు తమ పశువులను గట్లపైకి తోలేసుకున్నారు. పల్లెస్ ప్రాంతాల ప్రజలను, అధికారులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పునరావాస కేంద్రాలను సిద్ధం చేసేశారు. ఇది వాల్టి స్పెయిన్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కంచెల టీవీ.